పార్వతుల ముద్దుల మనవడినై నేను నన్ను కలిగిన పాలివాడు కొట్టినట్టులవా పగవాడు తిట్టినట్టులవా ఎల్లమ్మ నన్ను పాలివాడు కొట్టాలే దేవి ఎల్లమ్మ నేను మేర భవన పట్టంలో విజయం సాధించుకొని వస్తూ ఉంటనే కలిసి నాలుగు తొలగాడు ముగ్గురు పెద్దలు కలిసి బాలవీరుడు ఎవరంటే నేను ఎల్లమ్మ కొడుకు నల్ల తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ కొడుకు అంటే చదువుల సాత్రిల్యవంతుడు విద్యల బుద్ధిమంతుడు చాలా జ్ఞానం గలవాడు అని ముగ్గురు పెద్దలు కలిసి మూడు పద్యాలు చెప్పిన పద్యానికి అర్థం వల్ల మన పద్యానికి ముగ్గురు పెద్దలు కలిసిన మూడు పద్యాలు చెప్పారు ఆ పద్యానికి అర్థం తెలియక వ్యర్థుడు నీ దగ్గరికి వచ్చిన తల్లి నేర్చుకుని అంటున్నా వచ్చిన అంటున్నా రామయ్య రామ పరశురామ మరి నువ్వు తెలియగలవాడైనా అంటే నాకు ఎంతో సంతోషం అనిపించరా రామ పరశురామయ్య అటువంటి కనుక నేను ఆటలకు వెళ్ళిపోయినావు మరి అటువంటి కనుక నేను నాలుగు పాటలు కాడ ముగ్గురు పెద్దలు కలిసి మూడు పద్యాలు చెప్పినట్టున్నావా కొడుక పరశురామ మరి నువ్వు నేర్చుకుని వచ్చే పద్యం ఏందో మరి ఎట్లా ఉంటుందో నాకు తెలియదురా పరశురామ మరి ఇంతమంది లోపల మరి నువ్వు నేర్చుకుని వచ్చే పద్యం ఏందో మరి ఇంతమంది లోపల మొదలు పెట్టమంటుంది ఎప్పుడైతే నేను ఇక్కడ పాదులేనిది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ గిడ ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అరే ఇంటి తల్లి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ గిడ బలిగెత్తమల జర ఎల్లమ్మ పదదేవగా ఐ బలగబలవల్లి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ గది దిగతవారి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ ఐ అమ్మ దిగవాడల్లి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ
అమ్మ తల్లి పేరు చెప్పవే దేవి ఎల్లమ్మ అమ్మ బారి వాళ్ళ గల్లవా అమ్మ ఎల్లమ్మ అమ్మ రేరిగా ఎల్లమ్మ గొల్లవాళ్ళ గొల్ల బాల గల్లవా కవల వాళ్ళ లాడ ముందలకు కళ్ళుకు మమ్మల గల్లవా తండ్రి పేరు ఎప్పుడు లేకుంటే కత్తికో కంట కొట్టి ఊర్లో కాకుల కథలు చేస్తారు